కేక్ పీస్ని చూడండి, చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. దీంట్లోని చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, ఇంకా వెనిలా ఫ్లేవర్ ఉంది. చాలా డెలిషియస్గా ఉండే కేక్ ఇది. ఎప్పుడు మనం రెగ్యులర్ కేక్స్ చేసుకోకుండా మనకి 2 ఫ్లేవర్స్ ఒక్క కేక్లోనే ఉండేలాగా మార్బుల్ కేక్ చేసుకుందాం. దీనికి 100 గ్రామ్స్ సాఫ్ట్గా ఉండే బటర్ని తీసుకుని బాగా బీట్ చేయండి. ఈ బటర్ని మనం రూమ్ టెంపరేచర్లో ఒక 1-2 అవర్స్ ఉంచేస్తే మీకు సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. బాగా బీట్ చేసుకోవాలి. బటర్ అయితే మాత్రం కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ బాగా బీట్ చేయాలి. ఆ తర్వాత 2/3 కప్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అనమాట. మీరు కావాలంటే క్యాస్టర్ షుగర్ అయినా వాడచ్చు, లేదంటే షుగర్ని మిక్సీ చేసి పౌడర్ చేసుకునేలా వేయచ్చు. వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ షుగర్ ఇంకా బటర్ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ మొత్తానికి మనం 2 ఎగ్స్ యూస్ చేస్తాం. ప్రస్తుతానికి ఫస్ట్ ఒక ఎగ్ వేయండి. ఎగ్ వేసి బాగా బీట్ చేయండి. అది బాగా కలిసాకే 2వ ఎగ్ వేస్తున్నాం. దాన్ని కూడా బాగా బీట్ చేసి మిక్స్ చేసుకోండి. సో అలా బాగా కలిసాక 2వది వేసాం కదా, ఇది కూడా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి మంచి ఫ్లేవర్ కోసం ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను అనమాట. స్ప్రిగ్ వాళ్ళది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. సో ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక హోల్ కప్ మైదా తీసుకొని జల్లించుకోవాలన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, మనం కేక్స్కి ఎప్పుడైనా ఫ్లవర్ని జల్లిస్తేనే మనకి మంచి ఏరేషన్ వస్తుంది. సో జాగ్రత్తగా జల్లించుకోండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. దాని తర్వాత బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, కొంచెమే. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవాలన్నమాట. ఒకసారి మనం మైదా అవి వేసాక ఇంకా ఈ హ్యాండ్ మిక్సర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. స్పాచులా కానీ స్పూన్ కానీ ఏదో ఒకటి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుందో అది తీసుకొని నెమ్మదిగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని. సో మనకి మిక్చర్ చాలా డ్రైగా ఉంది కాబట్టి ఒక 1/2 కప్పు ఆల్రెడీ కాచిన పాలని మనం వేసుకుంటున్నాం. సో పాలు వేసినా కూడా సేమ్ అదే స్టైల్లోని మిక్స్ అండ్ ఫోల్డ్ మెథడ్లో జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలన్నమాట. సో ఇదిగోండి, మన కేక్ బ్యాటర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇందులో 2 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, చాక్లెట్ ఇంకా వెనిలా అని. సో కొంత అమౌంట్, ఎక్కువ అమౌంట్ కాదు, ఒక జస్ట్ 1/4 పార్ట్, హాఫ్ కన్నా తక్కువే తీసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ వేసుకోండి. సో ఇది కలుపుకోండి. మీకు ఖచ్చితంగా పాలు అవసరపడతాయి కాబట్టి కొంచెం పాలు కూడా వేసుకోండి. మీరు కేక్ కన్సిస్టెన్సీ ఇందాక చూసారు కదా, ఆ ప్లెయిన్ బ్యాటర్ కన్సిస్టెన్సీయే మనకి కోకోవా బ్యాటర్ కూడా రావాలి. దానికి తగ్గట్టు పాలు వేసుకోండి. కలుపుకున్నాక మీకు సేమ్ మన పాత ప్లెయిన్ బ్యాటర్ ఏం కన్సిస్టెన్సీలో ఉందో అలాగే తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం మార్బుల్ కేక్ కోసం 2 బ్యాటర్లకి 2 వేరే స్పూన్లు పెట్టుకోండి. 2 కలవకూడదన్నమాట. ఫస్ట్ ఒక గరిటె వేసాం కదా, ఇప్పుడు ట్యాప్ చేయండి. మీరు ఇలాగా ట్యాప్ చేయడం వల్ల మనకి బ్యాటర్ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, అందుకే ట్యాప్ చేయాలి. ఇప్పుడు దాని మీద 1 స్పూన్ కోకోవా వేస్తున్నాం, కోకోవా బ్యాటర్. మళ్ళీ ట్యాప్ చేయండి. ఇవి కూడా అలానే స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మనకి ప్లెయిన్ బ్యాటర్ ఎలా స్ప్రెడ్ అయిందో అలాగే 2 ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలా జాగ్రత్తగా ఒక గరిటె తర్వాత ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ ఉండాలి. 2 బ్యాటర్లు మిక్స్ కాకుండా చూసుకోండి. అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మనకి లుక్ కొంచెం పాడవుతుంది అంతే, అంతకు మించి టేస్ట్కి ఏం కాదు.
ఎలా చేసినా ఈ కేక్ చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. అంటే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అవి కరెక్ట్ క్వాంటిటీలో యూస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే రెగ్యులర్ కేక్స్తో పోలిస్తే దీనికి కొంచెం శ్రమ పడుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా బ్యాటర్ తీసి మనం కేక్ టిన్లో వేసి ఓవెన్లో పెట్టేస్తాం కదా. సో దీనికి అలా కాదు, దీన్ని అసెంబుల్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ట్రస్ట్ మీ, ఈ కష్టం డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్. బికాజ్ మనం రెగ్యులర్గా తినే కేక్స్ కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చక్కగా టేస్టీగా ఈ కేక్ చేసుకోవచ్చు. సో అలా ట్యాప్ కొడుతూ నెమ్మదిగా ఒక గరిట తర్వాత ఒక గరిట అలా వేసుకుంటూ ఉండండి. మీరు రెగ్యులర్ కేక్స్ లాగా దీనికి చాకో చిప్స్ లేకపోతే నట్స్ ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీటికి 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా అవి వేయడం వల్ల వీటి అపియరెన్స్ కూడా మనకి కావాల్సినంత కాంట్రాస్ట్ దొరకదు. సో నేనైతే అవేం వేయక్కర్లేదు. ఈ కేక్ ప్లెయిన్గా యాజ్ ఇట్ ఈజే మనం తినేయచ్చు అని చెప్తాను. బికాస్ యాజ్ ఇట్ ఈస్ ఆ టేస్ట్ బాగుంటుంది. లేదు మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లం. అయితే మీకు ఇలా ఈ ప్లెయిన్ లుక్ ఈ అపియరెన్స్ కావాలంటే వేసుకోకపోతే మంచిది. కొంచెం ఓపికతో కూడిన వ్యవహారమే, కానీ వర్త్ ఇట్. మీరు ఇది చేస్తున్నప్పుడు మీ పిల్లల్ని పక్కన నించోబెట్టండి. వాళ్ళు ఈ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కావాలంటే పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి ఒక స్పూన్ ఇచ్చి దీని మీద డిజైన్స్ వేయమన్నా వేసేస్తారు. ఇంకా నన్ను అడిగితే మనకన్నా బాగా వాళ్ళే వేస్తారేమో. సో చూస్తున్నారుగా, రకరకాల లేయర్స్తో నెమ్మదిగా మన కేక్ అవుతుంది. మన బ్యాటర్ కూడా అయిపోతుంది. ఇంకా ఎస్పెషల్లీ లాస్ట్ లేయర్స్ అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్పేస్ తగ్గిపోతుంది కాబట్టి 2 లేయర్స్ కలిసిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కలిస్తే ప్రాబ్లం లేదు, టేస్ట్ అలానే ఉంటుంది. టేస్ట్లో అయితే మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఖచ్చితంగా టేస్టీగానే ఉంటుంది. అయితే లుక్ వైజ్ కొంచెం పెద్దగా కాంట్రాస్ట్ ఉండదు అంతే. బట్ ఇదిగోండి మనది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా అలానే బ్యాటర్ నెమ్మదిగా వేసుకోవాలి. సో మన రెగ్యులర్ బ్యాటర్తో పాటు కోకోవా బ్యాటర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, అయిపోతుంది. సో ఉన్న కొంచెం పోర్షన్ నెమ్మదిగా సర్దేయడమే. ఇప్పుడు మీరు సరదాగా డిజైన్ వేసుకోవాలంటే చక్కగా ఒక కబాబ్ పుల్లతో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఏమైనా వేసుకోవచ్చు. ఇది నెసెసిటీ కాదు, వేస్తే బాగుంటుంది, జస్ట్ చాయిస్ అంతే. ఏమైనా డిజైన్ లాగా లేకపోతే ప్లెయిన్ లైన్స్ వేసినా అందంగా ఉంటుంది. జస్ట్ ర్యాండమ్ లైన్స్ వేసేసినా బాగుంటుంది. సో చూడండి, మీకు ఎలా నచ్చితే అలా డిజైన్స్ వేసుకోండి. పిల్లలు ఇలాగా చేస్తే ఇష్టపడతారు. స్టార్ కానీ ఏదైనా షేప్ కానీ అలా వేసి. సో ఒకసారి అలా ట్యాప్ చేయండి, ఉన్న ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓవెన్ 180 degreesకి 8 minutes ప్రీహీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ 180 degreesకి సెట్ చేసి 34 minutesకి సెట్ చేస్తాను. ఈ కేక్ మనకి బేక్ అవ్వడానికి 34 minutes అవుతుంది. సో అంతే, ఓవెన్లో కేక్ని పెట్టేసాం కదా, కేక్ బ్యాటర్ని. ఇంకా నెమ్మదిగా అది బేక్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఈ కేక్ బేక్ అవుతున్నప్పుడే మనకు తెలుస్తుంది ఎంత మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి, బేకింగ్ స్మెల్. సో ఇదిగోండి మన కేక్ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, సో మనకి ఇష్టమైన చాక్లెట్ ఇంకా వెనిలా 2 ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంటుంది.
ఎప్పుడు రెగ్యులర్ కేక్స్ చేసుకుంటూ ఉంటే పిల్లలకి బోర్ కొడుతుంది. సో ఇలాంటి వెరైటీ కేక్స్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇంకా మీరు పదే పదే ట్రై చేస్తారు తప్పకుండా. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేయండి. ఈ కేక్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో ట్రై చేయండి. బాయ్.